షీజ్ ఎ కిడ్. ఇంకా బర్త్డే అయితే అప్పుడు నెక్స్ట్ ఇయర్ బర్త్డే అయితే హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేముక్తి వ్లాగ్స్ ఆర్ సింపుల్ లివింగ్ విత్ హెచ్కే. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది ఏది ఇంట్లో వీడియో షూట్ చేసింది కాదు. యాక్చువల్గా లాస్ట్ వీక్ మేము అందరం కలిసి పాండిచ్చేరి ట్రిప్కి వెళ్ళామన్నమాట. చెన్నై ట్రిప్కి, చిదంబరం టెంపుల్, పాండిచ్చేరి అన్నీ. అందుకని చెప్పేసి ఒక చిన్న షార్ట్స్ అయితే తీసాను. లాస్ట్ వీక్ మొత్తం షార్ట్స్తో ఫిల్ చేశాను కదా. ఈ రోజు అయితే కనుక వరల్డ్స్ లార్జెస్ట్ మాంగ్లూర్ ఫారెస్ట్ అనేది చూపిపోతున్నాను. ఇది చిదంబరంకి దగ్గరలో ఉందన్నమాట. ఈ బోటింగ్ అయితే సూపర్గా ఉంది, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ దీనికన్నా కూడా పాండిచ్చేరిలో ఉన్న బోటింగ్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. యాక్చువల్గా పాండిచ్చేరిలో బోటింగ్ పర్ పర్సన్కి 450 కానీ 500 ఛార్జ్ చేస్తారు. ఇది మాత్రం 8 మెంబర్స్కి ఒక బోట్ ఇచ్చేసేసి 2000 ఛార్జ్ చేస్తున్నారు. ఇదైతే కనుక తమిళనాడు దగ్గర ఉంది. పర్టికులర్గా ఈ ఫారెస్ట్కి వెళ్ళాల్సినంత అవసరం అయితే లేదు, కానీ చిదంబరంకి వెళ్ళిన వాళ్ళు 16 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది కాబట్టి విజిట్ చేయొచ్చు. లేదు అంటే కనుక పాండిచ్చేరి నుంచి విజిట్ చేయొచ్చు. పాండిచ్చేరి వెళ్ళిన వాళ్ళు ఇది తప్పకుండా చూడాలి అని చెప్తాను. ఎందుకంటే అంత దూరం వెళ్ళినప్పుడు కొంచెం పైసా వసూలు మనకు అవ్వాలి కదా, అందుకని. పాండిచ్చేరిలో బోటింగ్ చూసిన తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేసి దీంట్లో కూడా సేమ్ అట్లానే ఉంటుంది అని అనుకున్నాను, కానీ అంత థ్రిల్ రాలేదు. పాండిచ్చేరిలో అయితే కనుక ఒక ఐలాండ్కి కూడా తీసుకెళ్లారు. కాకపోతే ఇక్కడ వచ్చేసేసి అట్లాంటిది ఏమీ లేదు. ఇది ఒక పెద్ద షూటింగ్ స్పాట్ అనేది అంటారు. దానికోసం అని చెప్పేసి మేము ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తాము, లోపలికి తీసుకెళ్ళి మేము 8 కిలోమీటర్స్ అట్లా లోపలికి తీసుకెళ్తాము అని చెప్తారు, కానీ అదంతా నెసరీ అనిపించలేదు. అందుకని చెప్పేసి అవుట్ వ్యూ అయితే కనుక ఇలా ఉంటుంది. ఎప్పుడైనా కనుక చిదంబరం వెళ్తే తప్పకుండా ఈ మాంగ్లూర్ ఫారెస్ట్ అనేది చూడండి. ఇది వచ్చేసి వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ అని అంటారనమాట. దాని తర్వాత మనకి చిదంబరం రహస్యము ఇట్లా అంటాం కదా, ఆ టెంపుల్ చెన్నైకి. అక్కడి నుంచి బస్సెస్ డైరెక్ట్గా అయితే ఇక్కడికి ఏమీ లేవు, ఒక వెహికల్ మాట్లాడుకుని వెళ్ళాలి. అట్లా అని చెప్పేసి పాండిచ్చేరి నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ అట్లయితే లేదు. ఒక వెహికల్ తీసుకుని మాట్లాడుకుని చిదంబరంకి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలన్నమాట. ఈ విజిటింగ్ ప్లేస్ అయితే మాత్రం ఈ మొత్తం బోటింగ్ ఒక 40 మినిట్స్ అప్రాక్సిమేట్గా ఉంది. చూడటానికి చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే కనుక మస్ట్ గో ప్లేస్ అనమాట. బోటింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే ఇంతే. ఈ వీడియోలో మాత్రం ఇంకా నేను చెప్పడానికి ఏమీ లేదు దీని గురించి. చూసి ఎంజాయ్ చేసేయండి నేచర్ని. ఈ నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం కంపల్సరీ వెళ్ళాలి అక్కడికి. ఈ ఫారెస్ట్ వచ్చేసి చిదంబరం టెంపుల్ దగ్గర లొకేట్ అయింది కదా. వరల్డ్స్ నేచర్ ప్లేస్ అని చెప్పచ్చు. స్ప్రెడ్ అక్రాసింగ్ 1000 of acres అనమాట. పిచ్చవరం ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ ఐలాండ్, నారో వాటర్ ఛానల్స్. కిందకి దిగితే కనుక వాటర్ చాలా తక్కువ ఉంటుంది, కానీ బురదలో కూరుకుపోతాం. జస్ట్ 3 మీటర్ లోపల లోతు ఉంటుందంట, అంతకన్నా ఎక్కువ ఉండదు, కానీ బురద ఉంటుంది, లోపల కూరిపోతాం అని అంటారు. అండ్ మాంగూర్ ఫారెస్ట్ అంటే క్రియేటెడ్ విత్ మ్యాజికల్ ట్రీస్, టనల్స్ అనమాట. మొత్తం టనల్స్తో నిండిపోయి ఉంటుంది. ద బెస్ట్ వే టు ఎక్స్ప్లోర్ ద ఫారెస్ట్ ఇన్ ద బోట్. యాజ్ వీ మూవ్ స్లోలీ త్రూ ద కామ్ వాటర్, వీ కెన్ సీ యునీక్ మ్యాంగ్రూవ్ రూట్స్ raising above the sunrise and surface protecting the island from the explore of supporting rich minute life. అంటే ఆ నేచర్ని చూసిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తేనే అదంతా బ్యూటీ అనేది అర్థమవుతుంది. పిచ్చవరం ఈజ్ ఆల్సో అండ్ ప్యారడైజ్ ఫర్ ద బర్డ్ లవర్స్. డ్యూరింగ్ ద వింటర్ సీజన్ మెనీ బర్డ్స్ విజిట్ ద ఫారెస్ట్ మేకింగ్ ద పీస్ఫుల్ సౌండ్స్ లైక్ ఎనీథింగ్ క్రేజీ అని చెప్పచ్చు. దిస్ మాంగ్లూర్ ఫారెస్ట్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ద కోస్టల్ ఏరియా ఫర్ ద సైక్లోన్ అండ్ సునామీస్, యాక్టింగ్ యాజ్ అ నేచర్ షెడ్ ఆఫ్ నియర్ బై విలేజెస్. ఇది విలేజెస్ దగ్గరలో మనకి సునామీస్కి ఇట్లాంటి వాటికి సైక్లోన్కి చాలా దూరంగా ఉంచదంట ఈ ఫారెస్ట్. ద బెస్ట్ టైమ్ టు విజిట్ పాండిచ్చేరి ఈజ్ బిట్వీన్ November to January when the weather is pleasant and the forest look it is so beautiful. Pichavaram is also a tourist place. It is a remember of how precious and powerful nature truly is.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జనరల్గా నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయాలి అని అనుకునే దానికన్నా యూజువల్గా దానికి డిఫరెంట్గానే పోస్ట్ చేస్తాను. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ థింక్ ఐ విల్ బి కన్సిస్టెంట్ అండ్ డూ ఎవ్రీథింగ్, ఐ నెవర్ డూ దట్. ఇది లైఫ్ సీక్రెట్ అని చెప్పుకోవచ్చు. నాకు అనుకున్నది అనుకున్నట్టు జరగదు. సో ఈ వీక్ వచ్చేసి మొత్తం అంతా చెన్నైదే వస్తుంది. మొత్తం అంతా ఆ మెమొరీస్ మొత్తం సేవ్ చేసుకోవాలంటే ఎక్కడ సేవ్ చేసుకోవాలి? సో వీడియోస్ రూపంలో మీ అందరితో షేర్ చేసుకోవాలి. మా నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీరే కాబట్టి మీతో ఈ వీడియోస్ అన్నీ షేర్ చేసుకుంటాను. తప్పుగా అనుకోకండి. ఈ వీడియోస్ కనుక నచ్చకపోయినా నచ్చాయి అని చెప్పి లైక్ కొట్టండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.